హలో అండి, ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నాను. ఈ రెసిపీలో ప్రోటీన్స్, కాల్షియము చాలా ఎక్కువ ఉంటాయి. దీనిని హమ్మస్ అని అంటారు. హమ్మస్ అంటే శనగలు నువ్వులతో కలిపి చేసే ఒక డిప్ అన్నమాట. దీనిని ఎలా సర్వ్ చేయాలి, ఎలా తినాలి ముందు చెప్తాను. ముందైతే శనగల్ని రాత్రంతా నానబెట్టుకుని తెల్లవారి ఒక 7-8 నిమిషాలు బాయిల్ చేసి వెంటనే తీసి చల్లటి వాటర్లోకి షిఫ్ట్ చేయాలి. తర్వాత చూడండి, ఇలా నలిపేస్తే మనకు పొట్టు వచ్చేస్తుంది. ఇలా ఒక్కొక్కటి తీస్తే చాలా టైం పడుతుంది కదా, అందుకని ఒకేసారి చేతులతో నలిపేసినట్టయితే చక్కగా పొట్టంతా ఈజీగా వచ్చేస్తుంది. ఈ పొట్టు చూడండి ఎంత అందంగా ఉందో. ఇది అందంగా ఉందని చూపిస్తున్నాను అంతే, దీంతో మనకు పనేమీ లేదు. దీన్ని పక్కన పడేసి ఇలా సపరేట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. అయితే హమ్మస్ తయారు చేయడానికి ముందు మనం తహని తయారు చేసుకోవాలి. హమ్మస్ అంటే శనగలు నువ్వులతో కలిపి చేసే పేస్ట్ కదా, అందుకని 1 కప్పు నువ్వులని దోరగా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి. వాటిని మిక్సీ జార్లో ఒకసారి తిప్పినట్టయితే చక్కగా పొడి అవుతుంది కదా. ఇలా పొడి అయిన తర్వాత దీంట్లో 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ వరకు మంచి గానుగ నువ్వుల నూనెని వేసి ఒకసారి తిప్పేస్తే చక్కగా పేస్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక వెల్లుల్లిపాయని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఈ పేస్ట్కి కలపాలి. తర్వాత కొద్దిగా నిమ్మరసము, 1 పావు టీ స్పూన్ అంత ఉప్పు, మరి కాస్త 2 టేబుల్ స్పూన్ అంత నువ్వుల నూనెని కలిపేసి చక్కగా పేస్ట్ చేసుకుంటే మంచి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఈ తహని తయారైపోతుంది. అయితే ఈ పేస్ట్ని హమ్మస్ తయారు చేయడానికి కాకుండా జామ్స్కి బదులుగా బ్రెడ్ మధ్యలో పెట్టుకొని తినడానికి చాలా టేస్టీగా అనిపించింది. చూడండి, ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే నువ్వుల నూనె ఇవన్నీ కాల్షియం రిచ్ కదా, హెల్త్కి చాలా మంచిది. జామ్కి బదులుగా దీన్ని మనం యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దానిపైన కొంచెం నువ్వులు స్ప్రింకిల్ చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు హమ్మస్ తయారీ చూద్దాము. ఇందాక బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న శనగల్ని మిక్సీ జార్లో తీసుకొని ముందు 2 వెల్లుల్లిపాయలు వేసి చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆలివ్ ఆయిల్ వేసి కొద్దిగా నిమ్మరసము, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇందాక మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న తహని 3 టేబుల్ స్పూన్స్ వేయాలి. తర్వాత తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుంటే చక్కటి హమ్మస్ పేస్ట్ తయారైపోతుంది. అయితే ఈ రెసిపీ పెద్దగా మనకు పరిచయం లేని రెసిపీ. ఈ రెసిపీ మిడిల్ ఈస్ట్లో ముందుగా పుట్టింది, అంటే అరబ్ కంట్రీస్లలో. కానీ నేనైతే ఆ ఫుడ్లో న్యూట్రియంట్స్ వాల్యూస్ని బట్టి టేస్టీగా ఉందనుకుంటే తప్పకుండా ఎంజాయ్ చేస్తాను. మరి మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇప్పుడు హమ్మస్ తయారైపోయింది కదా, దీనిని ఎలా సర్వ్ చేస్తారంటే ఒక డిష్లోకి మొత్తం హమ్మస్ని ట్రాన్స్ఫర్ చేసి స్పూన్ వెనుక భాగంతో ఇలా రౌండ్గా తిప్పేయాలి. పైనుండి జీలకర్ర పొడి, కారం పొడి, ఇందాక బాయిల్ చేసి ఉంచుకున్న శనగల్ని ఒకసారి మంచిగా డీప్ ఫ్రై చేసుకొని వాటిని కూడా వేసి వేయించిన నువ్వుల్ని కూడా వేసి కొద్దిగా ఆలివ్ ఆయిల్ ఇవన్నీ వేసుకొని పైన చక్కగా కొంచెం కొత్తిమీరతో డెకరేట్ చేసుకొని సర్వ్ చేస్తే చూడటానికి, తినడానికి మధ్యలో కాబూలి శనగలు తగులుతూ, నువ్వులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న హమ్మస్ని మనము వేయించిన బ్రెడ్ కానీ, పీఠా బ్రెడ్ కానీ, ఇంకా క్రాకర్స్ కానీ, ఇంకా ఎలా అయినా సరే మనం దీన్ని తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఫుల్ ప్రోటీన్ అన్నమాట. శనగలు, నువ్వులు, ఆలివ్ ఆయిల్ ఇవన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్స్. ఈ మధ్య పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా మయోనీస్ బాగా యూస్ చేస్తున్నారు. రోల్స్లలో, బ్రెడ్ మధ్యలో, శాండ్విచ్ మధ్యలో మయోనీస్ యూస్ చేస్తున్నారు. అలా కాకుండా మనం ఇలాంటి రెసిపీ ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ప్రోటీన్ బాగా ఉంటుంది కాబట్టి పిల్లలకి కాల్షియం బాగా అంది బోన్స్కి పెరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. మరి రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.